అధికారులు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. ఇంతవరకు రాజకీయ పార్టీలకి తాబేదారులుగా పనిచేస్తూ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళ వ్యవహారం బయటపడుతుంది. వాలంటీర్లలో ఉన్నటువంటి కార్యకర్తలను ఒక పక్కన యాక్షన్ అవుతుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళలో అటు తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఎలక్షన్స్ కదా అని బయటకు వచ్చి మాట్లాడితే ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, ఉద్యోగాలు ఆటోమేటిక్గా. ఇంకొకటి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇక్కడ కేసు నమోదవుద్ది. ఇదేదో మామూలు సస్పెన్షన్ అవ్వదు, తర్వాత రిమూవల్ వైపుకి వెళ్ళిపోతుంది. అయితే అధికారంలో కనుక మనకి నచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఏమన్నా డౌన్ ప్లే చేయాలి. అయినా అవసరమా? ప్రభుత్వ ఉద్యోగాలు కడుపు నిండా తినడానికి ఒక ఉద్యోగం వచ్చి జనాలకి చేసినా చేయకపోయినా బతికేస్తూ ఇప్పుడు రాజకీయ పార్టీలకి తాబేదారులుగా పనిచేయడం అవసరమా అన్నది ఒక్కసారి ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించుకుంటే బెటర్.